జామ్ బాటిల్స్ కానీ లేదంటే కాఫీ బాటిల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనకేంటంటే ఈ గాజు సీసాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి కదా, పైన పేపర్ని రిమూవ్ చేసుకుని వాడుకుంటూ ఉంటాము. దానికోసం ఏంటంటే ఇలాంటి పేపర్స్ ఏదైనా కూడా తీసుకోవాలి. అంటే అన్నీ కూడా ఒకలాగే ఉండేటట్లుగా తీసుకుంటున్నాను అనమాట. ఈ వుడెన్ పేపర్ ప్లేస్లో పిల్లల బుక్స్ కవర్స్ ఉంటాయి కదండి, అవైనా కూడా తీసుకోవచ్చు. దీన్ని నేను స్క్వేర్గా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ బాటిల్ మూత సైజ్ ఎంతైతే ఉందో దానికి ఎక్స్ట్రా ఉండేటట్లుగా మార్కింగ్ అనేది పెన్ తోటి డ్రా చేసుకుని తర్వాత రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఎన్ని బాటిల్స్కి అయితే మనకు కావాలనుకుంటామో అన్ని బాటిల్స్కి కూడా కట్ చేసుకుని వీటికి సెపరేట్గా గమ్ అవసరం లేదండి, వీటికే గమ్ ఉంటుంది. దాని పైన పేపర్ని రిమూవ్ చేసి ఈ మూతని పెట్టేసుకుని చుట్టూరు రౌండ్గా అతికించుకోవడం కోసం చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకుని మనం అతికిచ్చేసుకున్నట్లయితే సరిపోతుంది, నీట్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. పిల్లలవి బుక్స్ అట్టలు అలాంటివి తీసుకున్నట్లయితే సెపరేట్గా గమ్ అప్లై చేసుకుని మనం ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవడం వలన ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా లేకుండా చూడటానికి ఆర్గనైజ్డ్గా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.